అందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 ఉగాది రాశిఫలాలు మీకోసం తీసుకొచ్చాం. మీ రాశి ఏదైనా కావచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివర్లో ఒక ముఖ్యమైన సూచన ఉంది. 2026వ సంవత్సరం మీ తలరాతను పరీక్షించే సమయం వచ్చేసింది. ఇది మామూలు సంవత్సరం కాదు. ఎందుకంటే ఒకేసారి కర్మఫలదాత అయిన శని భగవానుడు, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే గురు భగవానుడు తమ స్థానాలను బలంగా మార్చుకుంటున్నారు. దీనివల్ల కొందరికి ఈ సంవత్సరం అదృష్టం పట్టబోతుంది. వారు పడుతున్న కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఇదే సమయంలో మరికొందరికి ఊహించని అదృష్టం తలుపు తడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 5 రాశుల వారికి మాత్రం ఈ గ్రహాల సంచారం అపార కుబేరులను చేయబోతుంది. వాళ్ళు ఊహించని స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ 2026వ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయం ఎంత, వారికి ఖర్చు ఎంత ఉండబోతుందో తెలుసుకుందాము. అదేవిధంగా రాజయోగం, అవమానం వీటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ 2026వ సంవత్సరంలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. జ్యోతిష చక్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి. అందులో మొదటి రాశి మేషరాశి. 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. మొదటగా మీ ఆదాయ వ్యయాలను గమనిస్తే ఆదాయం 11 భాగాలుగా ఉంటే వ్యయం కేవలం 5 భాగాలుగా ఉంది. అంటే మీరు ఖర్చుల కంటే మీ సంపాదన రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండబోతుంది. ఇది ఆర్థికంగా చాలా శుభప్రదమైన సంకేతం. ధనం బాగా నిల్వ చేయగలుగుతారు. పొదుపు పెరుగుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు స్థిరంగా నిలకడగా కొనసాగుతాయి. ఎవరైతే కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం ఫలితం వెంటనే రాకపోవచ్చు. కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ ఆలస్యంగా వచ్చిన ఆ ఫలితం చాలా బలంగా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ఓర్పుతో మీ ప్రయత్నాలన్నీ కొనసాగించండి. కుటుంబ సంబంధిత ఖర్చులు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే ఆరోగ్యంపై కూడా కొంచెం ఖర్చు తప్పదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయకుండా చూసుకోవాలి. ఇక రాజపూజ్యం 2గా, అవమానం 4గా ఉన్నాయి. దీనికి అర్థం మీరు పదవిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా మీకు ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది. కానీ అవమానం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మీరు మాట పడవచ్చు. మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. మీరు ఒకటి అనుకుని మాట్లాడితే దాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మాట తడబాటు వల్ల అనవసరమైన చిక్కుల్లో పడవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఎవరితో మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలా జాగ్రత్తగా ఉంటే అదృష్టం ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది. మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే, మీరు మరింత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు ప్రతిరోజు లేదా మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అదేవిధంగా ఆదివారం సూర్యనారాయణ్ణి పూజించండి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. ఇక్కడ మీ ఆదాయ వ్యయాలను చూసిన వెంటనే కొంచెం ఆందోళన కలగవచ్చు. ఆదాయం 5 భాగాలుగా ఉంటే వ్యయం ఏకంగా 14 భాగాలు ఉంది. అంటే సంపాదన కంటే ఖర్చు దాదాపు 3 రెట్లు అధికంగా ఉన్నాయి. అయితే మీరు దీని గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవతల గురువైన బృహస్పతి మీ సొంత రాశిలోనే సంచరిస్తున్నాడు. దీన్ని గురుబలం అని కూడా అంటారు. గురువు మీ రాశిలో ఉండటం వల్ల ఎంతటి కష్టాన్నైనా మీరు సులభంగా అధిగమిస్తారు. అదృష్టం ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది. ఈ అధిక వ్యయం అనేది చెడు ఖర్చు కాదు. ఇది ఎక్కువగా శుభ ఖర్చు రూపంలో ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెడతారు. చాలా కాలంగా సొంత ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకున్న వారికి వారి కల ఈ ఏడాది నెరవేరుతుంది. నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు, సుఖ సౌకర్యాల కోసం, విలాసాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
కాబట్టి డబ్బు వాడే విషయంలో కొంచెం ప్రణాళికలతో ఉండటం మంచిది. రాజ్యపూజ్యం 5గా, అవమానం 4గా ఉన్నాయి. అంటే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మరింత కీర్తి, గుర్తింపు లభిస్తుంది. అయితే స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న చిన్న మాటల వల్ల మిత్రులతో గొడవలు తలెత్తవచ్చు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు మీకు శుభంగానే ఉన్నాయి. చెప్పాలంటే ఈ 2026వ సంవత్సరంలో అదృష్ట కిరణం ప్రసరించే మొదటి రాశులలో మీరు ఒకరు. మీరు చేసే ప్రతి ప్రయత్నం దైవ దీవెనలతో నిండిపోతుంది. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తున్నాయి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8 భాగాలుగా ఉంది, వ్యయం 14గా ఉంది. ఇది మంచిదే. ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. డబ్బు చేతిలో నిలబడటం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం, కొత్త వాహనాలు కొనడం లేదా పాత వాహనాలను మరమ్మతులు చేయడం రూపంలో డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇక రాజ్యపూజ్యం 1గా, అవమానం 7గా ఉన్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. రాజ్యపూజ్యం చాలా తక్కువగా, అవమానం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీకు కొత్త స్థానం, ప్రమోషన్ లభించినా మీ కింది స్థాయి వారు, మీ తోటి వారి నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీ మాట తీరు సమస్యలకు దారి తీస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. అవసరం లేకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడకండి. ఇతరులకు సలహా ఇవ్వడం కూడా కొన్ని సందర్భాలలో చెడే చేస్తుంది, మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ సంవత్సరం మీరు దాదాపుగా మౌనంగా ఉండటమే మంచిది. మీకు ఈ 2026వ సంవత్సరం అనేది మధ్యస్థంగా ఉంటుంది. పూర్తిగా శుభం కాదు, అలా అని పూర్తిగా అశుభం కాదు. మీరు చేసే పనులలో ఏకాగ్రత పెట్టి అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలను చూస్తారు. ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో ఆదాయం 2గా, వ్యయం 14గా, రాజ్యపూజ్యం 4గా, అవమానం 7గా ఉన్నాయి. మీ రాశికి ఆదాయం 2 భాగాలుగా, వ్యయం 11 భాగాలుగా ఉంది. ఆదాయం చాలా తక్కువగా, ఖర్చులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ ఖర్చులు ఎక్కువగా కుటుంబం కోసం, దాన ధర్మాల కోసం చేస్తారు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీకు రావాల్సిన పాత బాకీలు, ఎప్పుడో ఇచ్చిన అప్పులు ఈ సంవత్సరం తిరిగి మీ చేతికి వస్తాయి. ఇది మీకు పెద్ద ఊరటను ఇస్తుంది. ఇంటి పెద్దలు, తల్లిదండ్రుల దీవెనలతో మీ సంపద పెరుగుతుంది. అంటే వారి ఆశీస్సులతో మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది. కుటుంబ ఖర్చులు, దాన ధర్మాలు, శుభకార్యాల మీద మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉన్నాయి. గౌరవం 4 బాగానే ఉన్నా అవమానం 7 ఎక్కువగా ఉండటం కాస్త ఇబ్బందికరం. సమాజంలో మీకు గౌరవం, కీర్తి పెరుగుతాయి. కానీ పాత స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా చిన్న సమస్యలు, మాట పట్టింపులు రావచ్చు. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు, వారితో ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు వృత్తిలో స్థిరత్వం, కుటుంబంలో సుఖం, సంసార సుఖం 2 కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం పొదుపు పాటించడం చాలా అవసరం. ఇక 5వ రాశి సింహరాశి. 2026వ సంవత్సరంలో సింహరాశి వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీ ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 7, అవమానం 7గా ఉన్నాయి. ఇది చాలా అరుదైన, అద్భుతమైన కలయిక. అంటే మీ సంపాదన, ఖర్చులు సమానంగా ఉంటాయి. వచ్చిన డబ్బు వస్తుంది, పోవాల్సిన డబ్బు పోతుంది. కానీ ఎక్కడ అప్పు చేయవలసిన అవసరం మాత్రం రాదు. మీ ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో దైవ బలం, దైవ కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు సంపాదించిన ధనాన్ని ఎక్కువగా పుణ్య కార్యాల కోసం ఖర్చు చేస్తారు. దేవాలయాలకు డబ్బును దానం చేస్తారు. పేదవారికి సహాయం చేయడానికి డబ్బును ఉపయోగిస్తారు. ఇక రాజ్యపూజ్యం 7, అవమానం 7గా ఉన్నాయి. ఇది అన్నిటికన్నా అద్భుతం. మీ గౌరవం, అగౌరవం 2 సమానంగా అత్యధిక స్థాయిలో ఉన్నాయి. దీని అర్థం సమాజంలో మీ పేరు, మీ కీర్తిని ఎవరు తగ్గించలేరు. మీపై అసూయతో కొంతమంది
మీకు అడ్డు తగులుతారు, మిమ్మల్ని అవమానించాలని చూస్తారు. కానీ మీ రాజ్యపూజ్యం 7గా ఉంది కాబట్టి మీకు అంతే బలం ఉంటుంది. ఆ అడ్డంకులన్నీ మీరు చాలా సులువుగా దాటేస్తారు. శత్రువులపై సంపూర్ణ విజయం సాధిస్తారు. సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఈ రాశి అధిపతి అయిన సూర్య భగవానుడు మీపై ప్రసన్నంగా ఉన్నాడు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం ఇలా మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో సూర్యుడిలా ప్రకాశిస్తారు. ముఖ్యంగా జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న సమయం సింహరాశి వారికి ఒక పెద్ద సానుకూలమైన మలుపును తెస్తుంది. ఇది మీకు సువర్ణ యుగం లాంటిది. ఇక 6వ రాశి కన్య రాశి. కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. మీ ఆదాయం 8 భాగాలు, వ్యయం 11 భాగాలు ఉంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆదాయం ఒకేసారి అమాంతం పెరగదు, కానీ మెల్లగా స్థిరంగా పెరుగుతూ వస్తుంది. ఇది మంచి పరిణామం. ఖర్చులు ఎక్కువగా పిల్లల విద్య, ఉన్నత చదువుల కోసం, ప్రయాణాల కోసం మరియు ఆరోగ్యం మీద ఉంటాయి. రాజ్యపూజ 3, అవమానం 3గా సమానంగా ఉన్నాయి. దీనివల్ల మీ జీవితం చాలా బ్యాలెన్స్గా సాగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత గుర్తింపు వస్తుంది. ఎక్కడ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే మీకున్న ఒకే ఒక్క బలహీనత చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూడడం. దీనివల్ల మీరే అనవసరమైన ఒత్తిడికి గురి అవుతారు. చిన్న విషయాలను పెద్దగా చూడకుండా వదిలేయండి. ఈ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుంది. ఈ 2026వ సంవత్సరం కన్యా రాశి వ్యక్తులకు ఒక పరీక్ష కాలం లాంటిది. మీ సహనానికి, పట్టుదలకు అనేక పరీక్షలు ఎదురవుతాయి. అయినప్పటికీ మీరు వాటన్నిటిని ఎదిరిస్తారు. సంవత్సరం చివరి నాటికి మీరు అందుకునే ఫలితాలు చాలా మంచి స్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇక 7వ రాశి తులారాశి. తులారాశి వ్యక్తులకు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారిలాగే మీకు కూడా ఆదాయం 5, వ్యయం 14గా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ఇవి కూడా శుభ ఖర్చులే అవుతాయి. వ్యాపారంలో ఉన్నవారు ఊహించని పెద్ద విజయాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి లాభాలు కలుగుతాయి. అదే సమయంలో పార్ట్నర్షిప్ కోసం పెట్టే పెట్టుబడులు, ఖర్చులు కూడా పెరుగుతాయి. రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉన్నాయి. ఇది అద్భుతమైన సూచన. మీ అవమానం 3 కంటే మీ రాజ్యపూజ్యం 6 రెట్టింపు బలంగా ఉంది. దీనివల్ల మీకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీ మాటకు తిరగనేదే ఉండదు. మీలో దాగి ఉన్న నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి. పదవుల్లో ఉన్న వారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఒకే ఒక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అవమానం 3గా ఉన్నందున మీరు సరదాగా అన్న ఒక చిన్న మాట కూడా ఇతరులు చాలా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మీ రాశికి శుక్రగ్రహ యోగం కరుణతో మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆర్థికంగా, ప్రేమపరంగా, గౌరవపరంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టాన్ని పొందే రాశులలో మీరు కూడా ఉన్నారు. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. మేషరాశి వారిలాగే మీకు కూడా ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. ఇది ఆర్థికంగా చాలా బలమైన స్థితి. అద్భుతమైన ధనలాభం ఉంది. మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా పాత ఆస్తులు అమ్మాలనుకునే వారికి ఇది సరైన సమయం. పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, సంతానం కలగడం లేదా కొత్త బాధ్యతలు మీద పడటం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ అది మీ ఆదాయంతో పోలిస్తే తక్కువే. రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. రాజ్యపూజ్యం కన్నా అవమానం 3 రెట్లు అధికంగా ఉంది. దీనివల్ల మీ మాటకు విలువ పెరిగినా పాత విభేదాలు మళ్ళీ తలెత్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమం. అయినప్పటికీ ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవచ్చు.
ఎందుకంటే శని యొక్క కరుణ, గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ జీవితాన్ని కష్టాల నుండి పైకి లేపుతాయి. గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఇది 3వ తిరుగులేని అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వ్యక్తులకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తున్నాయి. మీ రాశికి ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నాయి. ఇది చాలా శుభప్రదం. ఆదాయం ఖర్చుల కంటే ఎక్కువగా ఉంది. అంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు. ఈ సంవత్సరంలో మీ ఇంట్లో అనేక శుభకార్యాలు జరగవచ్చు. మీరు గతంలో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఈ ఏడాది మీకు అదృష్ట రూపంలో తిరిగి వస్తుంది. మీరు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. దానివల్ల సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. అయితే అవమానం 6గా ఉంది. ఇది కుటుంబంలో చిన్న చిన్న మాటల తగాదాలకు, వివాదాలకు దారి తీయవచ్చు. మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ప్రగతిని, ధర్మ చింతనను పెంచుతుంది. మీరు చేసే పుణ్య కార్యాలు, మీకు లభించే దీవెనలు మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తాయి. ఇక 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా కనిపిస్తున్నాయి. మీకు ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నాయి. ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉన్నాయి. ఈ అంకెలు చూసి నిరాశ పడకండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది టర్నింగ్ పాయింట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఆర్థికంగా పెరుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది. మీరు అనుకోని పనుల మీద, ఆరోగ్యం మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. రాజ్యపూజ్యం 1గా ఉన్నా మీకు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే అవమానం 2గా ఉండటం వల్ల మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు మీ చుట్టూ పెరిగిపోతారు. అలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మకర రాశి వారికి 2026వ సంవత్సరం అనేది పూర్తి మార్పు సంవత్సరం. మీరు కష్టపడితే దానికి తగిన ఫలితాలు రెట్టింపుగా వస్తాయి. శ్రమను నమ్ముకుంటే విజయం మీదే. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తున్నాయి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. కానీ మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ సొంత రాశిలోనే ఉండటం, ఏళ్నాటి శని మధ్య భాగం వల్ల ఇది మీకు చెడు చెయ్యదు. ఇది శ్రమకు కూడిన ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టానికి తగిన విజయం లభిస్తుంది. మీ ఖర్చులు ఎక్కువగా ఉన్న ఆ ఖర్చులన్నీ ఫలవంతం అవుతాయి. అంటే పెట్టుబడిగా పెట్టిన డబ్బు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. మీ గౌరవం మీ అగౌరవం కన్నా రెట్టింపుగా ఉంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ పాత బంధాలు, గత కాలపు స్నేహితులు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం. మీరు సాధించే విజయం చిన్నదిగా ఉండదు. అది చాలా స్థిరంగా, దీర్ఘకాలికంగా ఉంటుంది. శనిదేవుడి కరుణ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ మీ కఠోర శ్రమ మిమ్మల్ని 4వ తిరుగులేని అదృష్ట రాశిగా నిలబెడుతుంది. శ్రమించండి, ఫలితం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఇక 12వ రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వ్యక్తులకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా కనిపిస్తున్నాయి. ఇది అద్భుతమైన అమోఘమైన స్థితి. మీ ఆదాయం 14గా, వ్యయం 11గా ఉంది. అంటే ధన ప్రవాహానికి లోటు లేదు, మంచి పొదుపు ఉంటుంది. గురువు అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగంలో చాలా పెద్ద ఎదుగుదల కనిపిస్తుంది. మీరు చేసిన పుణ్యఫలం అంతా ఈ ఏడాది లభిస్తుంది. మీరు దాన్ని అనుభవిస్తారు. కుటుంబ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలను చూడడం, వాటిని సందర్శించడం వంటివి చేస్తారు. ఇక రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇది అన్ని రాసుల కన్నా ఉత్తమమైన స్థితి. ఉన్నత స్థానంలో ఉన్న వారికి కీర్తి, గౌరవం, సన్మానాలు లభిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా అవి సులభంగానే తగ్గిపోతాయి. మిగతా పెద్ద సమస్యలు ఏమీ లేవు. మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం అని చెప్పవచ్చు.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు దైవ దీవెనగా మారుతుంది. అందుకే ఈ 2026వ సంవత్సరంలో 5వ తిరుగులేని అదృష్ట రాశి మీనరాశి. ఇక మొత్తం మీద తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఆ 5 రాశులేంటో కూడా తెలుసుకుందాము. గ్రహాల అనుకూలత వల్ల 12 రాశులలో ఈ 5 రాశుల వారికి అదృష్టం, విజయాలు ఎక్కువగా అందుతాయి. అందులో సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశుల వారు ఉంటారు. ఈ 5 రాశుల వారికి ఈ సంవత్సరం అదృష్టం విపరీతంగా వస్తుంది. వీరు ఏది తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి. గౌరవం, కీర్తి, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక 12 రాశుల వారు పాటించవలసిన సాధారణ పరిహారాలేమిటో కూడా చూద్దాము. ఈ సంవత్సరం కొందరికి సవాళ్లతో మొదలయ్యి చివరకు ఆశీర్వాదాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ముఖ్యంగా భక్తి, కర్మ, సహనం మరియు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, కొత్త అవకాశాలను ఇస్తుంది. అన్ని రాశుల వారు గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ 3 పరిహారాలను చేయండి. ప్రతి శనివారం శనిదేవుడి అనుగ్రహం కోసం సమీపంలో ఉన్న దేవాలయాలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి గురువారం గురువు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి, లేదా గురువులకు, పెద్దవారికి మీ శక్తి కొలది సాయం చేయండి. ప్రతి ఆదివారం ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం కోసం సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి, నీటిని సమర్పించండి. ఈ పరిహారాలు పాటిస్తే, మీ పనులన్నీ శ్రద్ధతో చేస్తే 2026వ సంవత్సరం మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అందిస్తుంది.